ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు తమ్మర గోపన్న రచించినటువంటి జానకీవర శతకం 19వ పద్యాన్ని చూస్తున్నాం. తను విధి హేయమంచనుట తప్పని తోచునదేలయంటివా, తను విధి కల్గుటన్ తమ ప్రదక్షిణముల్ వనరింపనేమి, నిన్ వినుతులొనర్పనేమి, కరుణింపు మటంచును మ్రొక్కనేమి, సాధనముగనున్నదెల్లప్పుడు త్వత్కృపచే నిల జానకీవరా. ఈ శరీరం అశాశ్వతము అని, ఇది మలమూత్రాలతో నిండినటువంటి తోలు తిత్తి అని ఈ విధంగా చెప్పుకొని ఈ శరీరం మీద ఏహ్యభావాన్ని పెంపొందించుకుంటూ ఉంటాం. కానీ అది ఎందుకో నాకు ఈ సమయంలో తప్పు అని అనిపిస్తోంది. తను విధి హేయమంచనుట తప్పని తోచునది ఇలయన్నా, మరి అది ఏ విధంగా తప్పయ్యా అంటావేమో. తను విధి కల్గుటన్ తమ ప్రదక్షిణముల్ వనరింపనేమి. ఇదిగో ఈ శరీరం ఉండటం వల్లనే కదా, కాళ్ళు చేతులు అన్నీ పనిచేస్తూ ఉండటం వల్లనే కదా నీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నీకు నమస్కారాలు చేసే అవకాశం కలుగుతోంది. నిన్ వినుతులొనర్పనేమి, ఈ నాలుక ఉండబట్టే కదా నిన్ను రకరకాలుగా సేవిస్తూ ప్రార్థిస్తూ భజిస్తూ ఉండే అవకాశం కలిగింది. కరుణింపు మటంచను మ్రొక్కనేమి, సాష్టాంగ నమస్కారాలు చేస్తూ చేతులెత్తి కాపాడమని మ్రొక్కటానికి కూడా ఈ శరీరమే కదా సాధనము కారణభూతము అవుతోంది. సాధనముగనున్నదెల్లప్పుడు త్వత్కృపచే నిల జానకీవరా. ఈ విధంగా ఈ శరీరం అంతా కూడా నీకు సేవ చేయటానికి ఉపయోగపడుతుంది కదా, మరి ఇటువంటి శరీరాన్ని హేయము అని, అసహ్యకరమైంది అని, తోలు తిత్తి అని, చెట్టుకు ఉన్నటువంటి తొర్రలు అని, ఇటువంటి ఈ విధంగా భావించడం అనేటటువంటిది ఎందుకో ఈ సమయంలో మాత్రం నాకు అనిపించట్లేదు అంటూ మాట్లాడుతున్నాడు కవి. తను విధి హేయమంచనుట తప్పని తోచునదేలయంటివా, తను విధి కల్గుటన్ తమ ప్రదక్షిణముల్ వనరింపనేమి, నిన్ వినుతులొనర్పనేమి, కరుణింపు మటంచును మ్రొక్కనేమి, సాధనముగనున్నదెల్లప్పుడు త్వత్కృపచే నిల జానకీవరా. స్వస్తి.